పొలిటికల్ గా మీకు నచ్చింది మాట్లాడుకోండి, దానికి సంబంధించి ఆల్రెడీ సమాధానం చెప్తారు. బట్ ఇది సెన్సిటివ్ విషయం. దేశం యావత్తు ప్రపంచ దేశాలతో సహా మన వైపు చూస్తూ ఉంటే యుద్ధం అనివార్యం అనుకున్నప్పుడు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, శాంతి సహనం అనేసరి మనం చేతులు కట్టుకొని కూర్చున్నాం కాబట్టే ఇంత దాకా వచ్చింది. మన సత్తా ఏంటో చూపించకపోతే అవతల వాడు ఇంకా పేటరేకపోతే చాలా ప్రాణాలు పోతాయి. సంబంధం లేకుండా చాలా మంది ప్రాణాలు తీస్తున్నారు. దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు అంటే దాన్ని కూడా భూతద్దంలో పెట్టేసి అసలు దేని గురించి కామెంట్ చేయాలి, దేని గురించి చేయకూడదు, ఒక సెన్సిటివ్ విషయానికి సంబంధించి మనం స్పందించకపోయినా పర్వాలేదు, కానీ ఇంత రోత అనేది ఎట్లా వీళ్ళని అరికట్టడం అనేది? చెప్పాను కదండి, ప్రభుత్వం దీని మీద పూర్తిగా బయట ఉన్నటువంటి శత్రుముఖులను ఎదుర్కోవడంతో పాటు అంతే స్థాయిలో అంతర్గతంగా పెరుగుతున్నటువంటి అదే ఉగ్ర వ్యవస్థ క్లియర్ గా వీళ్ళందరినీ కూడా తీవ్రవాదుల కింద పరిగణించాలని నన్ను అడిగితే, దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదులు వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళను కూడా వేరే చట్టాలు కఠినంగా తీసుకొచ్చి ఇష్టారీతిగా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా చర్యలు చేపడితే ప్రభుత్వం తన మన భేదాలు మరిచి కుల మత భేదాలకు అతీతంగా ఇట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే గానీ రానున్న రోజుల్లో ఇట్లాంటి చర్యలు కట్టడి చేయడం కుదరదండి ప్రభుత్వానికి. లేదంటే మాత్రం వీళ్ళు ఇలాగే పేటరైపోతూ ఉంటారు. ఎందుకంటే చిల్లరి, వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకి చిల్లర విసిరేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎంత నష్టపోతున్నారు. అసలు ప్రభుత్వం టూరిజాన్ని ఎంకరేజ్ చేసి కాశ్మీర్ చాలా సేఫ్ సైడ్ లో ఉంది, మీరు కాశ్మీర్ లో ఉన్నటువంటి సౌందర్యాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలను బేస్ చేసుకొని కొంతమంది టూరిస్టులు వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటుగా వెళ్తే అన్యాయంగా మరణానికి గురయ్యారండి ఉగ్రమోకల చేతుల్లో. అందులో కూడా మొత్తం స్పెసిఫై చేసి మరీ చంపారు. ఇది ఎంత దారుణం అండి, అసలు దారుణానికి దారుణం. కాకపోతే ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు కూడా ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చుంటే ఇంకా శాంతి శాంతి సహనం సహనం అంటూ ఉంటే ఇంకెంతమందిని కోల్పోతాం అమాయకుల్ని. వాళ్ళకి ఏంటి సంబంధం, వాళ్ళు ఎందుకు చనిపోవాలి? వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబాలతో సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు డెడ్ బాడీస్ తీసుకుని ఇళ్ళగా చేయాలంటే ఎంత హృదయ విదారకమైన సంఘటనలు అండి. దేశవ్యాప్తంగా 28 మంది అట్లాంటి అసలు ఏ సంబంధం లేకుండా అమాయకులు ప్రాణాలు కోల్పోతే ఈ విషయంలో కూడా ఇంకా ప్రభుత్వాలు చేతులు కట్టుకొని కూర్చోవాలి అని చెప్పేసి మాట్లాడే వాళ్ళందరినీ మనం ఏ విధంగా పరిగణించాలో కూడా మనకు అర్థం కాని సిచ్యువేషన్ అండి. వాళ్ళు నిజంగానే ప్రభుత్వం వైఫల్యం అవుతుంది ఇట్లాంటి వాళ్ళందరినీ ఉపేక్షిస్తూ ఉంటే. బయట ఆ ఉగ్రమూకలతో ఎలా అయితే యుద్ధం చేస్తున్నారో అంతర్గతంగా పెరుగుతున్నట్టు ఈ ఉగ్రమూకలను కూడా అంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఇవాళ ఉంది, చట్టాల మీద ఉంది. ఎస్పెషల్లీ ఏదో చిన్నపాటి ఒక సెక్షన్ పెట్టేసి ఒక నోటీస్ ఇష్యూ చేసి మీరు కోర్టులో హాజరుపరచండి, కోర్టులో తెలుసుకోండి అంటే సంవత్సరాల తరబడి ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే ఒకరిని చూసినప్పుడు ఇట్లా పెరిగిపోతుంటారు. కాబట్టి ఇన్స్టెంట్ యాక్షన్ ఉండాలి ఇట్లాంటి ఇష్యూస్ మీద. దేశద్రోహం కేసు బుక్ చేసి వెంటనే ఇమ్మీడియట్ లోపలేసి పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడితే తప్పితే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రాదండి క్లియర్. అంటే నిజంగా అంటే అలాంటి యాక్షన్స్ తీసుకుంటే తప్పితే అదే అంటున్నా, ఇప్పుడు ఏపీలో అలాంటి తరహా యాక్షన్స్ నడుస్తున్నా కూడా ఇంకా చెలరేగిపోతున్నారుగా. ఇంతకు మించి ఇంకా యాక్షన్ ఏం తీసుకుంటారు అరుణ గారు? ఎందుకంటే సరిపోదండి, వాళ్ళు ఏళ్ల తరబడి ఒక ముసుగులో, ఒక రాజకీయ నాయకుల ముసుగులో, పార్టీల ముసుగులో ఇష్టారీతిగా డబ్బులు సంపాదించుకుంటూ బలపడిపోయి ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ ఇంత చిన్న స్మాల్ ట్రీట్మెంట్లు సరిపోవు. డోస్ పెంచాలి ఇంకా ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళకి క్లియర్ గా. డోస్ పెంచితే గానీ ఎదుటి వాళ్ళ యొక్క బాధ ఏంటి, రాష్ట్రంలో గానీ దేశంలో గానీ జరుగుతున్నటువంటి దారుణం ఏంటి, దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏంటి, కట్టడి చేయడానికి ప్రభుత్వం పడుతున్నటువంటి బాధలు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు. ఇవేమి అర్థం కాకుండా ఊరికే సోషల్ మీడియా ఉంది, మనం పిలిస్తే వచ్చి మూతి దగ్గర మైక్ పెట్టి మన ప్రసారాలను చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటన్నింటినీ ఇష్టారీతిగా మాట్లాడుతూ ఈ మీడియా వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ ఇష్టారీతిగా వాళ్ళ యొక్క దుర్భావజాలన్నది, సద్భావజాలం కూడా కాదు, దుర్భావజాలను సమాజంలో వదులుతున్నారు. అట్లాంటి దుర్భావజాలను వదిలే వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు చేపట్టి కట్టడి చేయకపోతే భవిష్యత్తుకు ప్రమాదం. ఇది రానున్న జనరేషన్ కూడా ఈ దారిలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది క్లియర్ గా. నిజంగా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే అనేక అంశాలకు ప్రభావితం అయిపోతూ గతంలో జరిగిన ఒక్కొక్క అంశాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒక్క మాట మీద ఉండి కూటమి నేతలు ఎలా నడిపిస్తున్నారో కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాలకు సంబంధించి ఇప్పుడే అరికట్టకపోతే ఇంకా ఏది మాట్లాడినా పెద్ద ఏం కాదు అన్న మెసేజ్ అయితే క్లియర్ కట్ గా వెళ్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి జనసేన నుంచి ఇంకెలాంటి పోరాటం ఉండే అవకాశం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో యువతకు పెద్దపీట వేసేందుకు పవన్ కళ్యాణ్ గారు ఎలా తాపత్రయపడుతున్నారో కూడా మనం చూస్తున్నాము. ఇలాంటి అంశాలు వాళ్ళ మైండ్ లోకి వెళ్లకుండా ఇంకా ఎలాంటి కఠినంగా ముందుకెళ్తే బాగుంటుందన్న అంశానికి సంబంధించి మేము ముందు పెడితే ఏం చెప్తారు? ముమ్మాటికి మేము ఎప్పుడు ఒకటే చెప్తున్నామండి, సమాజానికి సరైనటువంటి భావజాలను అమర్చడం ఈ రోజు నాయకులుగా, తల్లిదండ్రులుగా, ప్రతి ఒక్కరుగా మన మీద ఉన్నటువంటి బాధ్యత క్లియర్ గా. అలాగే టెర్రరిజం కూడా
జీరో టాలరెన్స్ జనసేన పార్టీ తరపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. దానికోసం ఏమైనా జరగనివ్వండి, అవసరం అయితే యుద్ధంలో పాల్గొనడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు రూపొందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఆయన నిర్ణయం ఎప్పుడు ఒకటే, దేశం బాగుండాలి. నా